ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రేకింగ్ న్యూస్. విశాఖ ఎంపీవీ కాలనీ సమతా కాలేజీ వ్యవహారంపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సాయి తేజను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురి చేసిన మహిళా లెక్చరర్ల అంశంపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ చాట్లను పరిశీలించిన పోలీసులు ఇతర వివరాలను సేకరిస్తున్నారు. మృతుడు సాయి తేజ మొబైల్లోని ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పరిశీలిస్తున్నారు కాకి. సాయి తేజ ఆత్మహత్యపై స్పందించారు కళాశాల ప్రిన్సిపల్. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు కనుక్కుని బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, సాయి తేజ ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటి వరకు విచారణలో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? ఇప్పటికే అటు టీచర్స్ ను కూడా విచారిస్తున్నారు పోలీసులు. సో వారి నుంచి ఏమైనా సమాచారం బయటకు వచ్చిందా? సమతా కాలేజ్ స్టూడెంట్ సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు, అదేవిధంగా క్లాస్మేట్స్ అందరూ కలిసి ఎంవిపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు సాయి తేజ మృతి చెందడానికి గల కారణాలు మొత్తం అన్నింటినీ కూడా వాట్సాప్ చాటింగ్, అదేవిధంగా కాల్ డేటా ఆధారంగా విచారణ అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అటు సాయి తేజ చదువుతున్నటువంటి కాలేజీలో లెక్చరర్ వేధింపులకు గురి చేస్తున్నారు. ఇద్దరు లెక్చరర్, ఒకరు మానసికంగాను, ఒకరు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ ఆరోపణలకు అనుగుణంగానే ముఖ్యంగా చూస్తే ఈ చాటింగ్ ఇద్దరు సాయి తేజ అదేవిధంగా లెక్చరర్ బేగం ఇద్దరు చేసినటువంటి ఈ చాటింగ్లో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే దీనిలో ఈ చాటింగ్కి సంబంధించి నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కలవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను, ఎందుకు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నీ స్నేహితురాలు చనిపోతే ఆమెను చూడడానికి వెళ్ళావు కదా, నేను చనిపోతే నువ్వు చూడడానికి వస్తావా, ఎప్పుడు చూసినా బాబాయ్ గురించి మాట్లాడుతున్నావు, బాబాయ్కి వల్ల ఏమీ జరగదు, నువ్వు నేను కలిసి ఉందాం, ఈ రకమైనటువంటి చాటింగ్ అయితే బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఎంవిపి పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ సాయి తేజకి సంబంధించినటువంటి మొబైల్ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు మొత్తం ఆ చాటింగ్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా గతంలో అంటే ఈ 2-3 రోజులు కాకుండా వీళ్ళు ఎప్పటి నుంచి చాటింగ్ చేస్తున్నారు, ఏ సమయం వరకు, దీనిలో కొన్ని విషయాలు అయితే బయటపడినటువంటిది అయితే ఉంది. అర్ధరాత్రి సమయం వరకు కూడా బేగం సాయి తేజతో చాటింగ్ చేస్తూ అతన్ని మ్యానిపులేట్ చేసే విధంగా ఆ చాటింగ్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ప్రతి దానిలోనూ తన అవసరం ఏముందో ఆ అవసరాన్ని సాయి తేజకి చెప్పే విధంగా ఆ చాటింగ్లో ఉంది. దాన్ని నేను చేయలేనంటూ, నన్ను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ ఆ సాయి తేజ అయితే ఆమెకి రిప్లై ఇస్తున్నటువంటివి దీనిలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆ సాయి తేజకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అదేవిధంగా స్నేహితులు ఎంవిపి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సాయి తేజ మృతదేహం కేజీహెచ్లో పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఆ కాలేజీకి సంబంధించి యాజమాన్యం సెలవు అయితే ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు మాకు ఏ విధమైనటువంటి సమాచారం లేదు. సాయి తేజ ముందుగానే మాకు ఈ విషయాన్ని తెలియజేస్తుంటే ఖచ్చితంగా ఆ లెక్చరర్ మీద మేము చర్యలు తీసుకునే వాళ్ళం అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు లెక్చరర్, స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి లెక్చరర్స్ అవ్వడం, బేగం వీళ్ళకి హెచ్ఓడిగా వ్యవహరిస్తోంది. బేగంతో ఎప్పటి నుంచో గత కొంతకాలం అంటే ఇప్పుడు 3rd ఇయర్ చదువుతున్నటువంటి సాయి తేజ అమ్మ అంటూ బేగంని పిలుస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యన తల్లి కొడుకుల రిలేషన్ ఉంది. ఒక్కసారిగా ఆమెలో ఉన్నటువంటి ఆలోచన మారడం, ఆ తల్లి కొడుకుల బంధాన్ని ఒక లెక్చరర్ అయ్యుండి గురువుగా ఉన్నటువంటి ఆ బేగం ఇతనితో శారీరక సంబంధాన్ని కోరుకుంటూ వేధింపులకు గురి చేసింది. ఆ వేధింపుల నేపథ్యంలోనే అతను లొంగకపోయేసరికి అతని రికార్డ్స్ అన్నింటినీ కూడా మైనస్ చేస్తూ ఒక్కొక్క రికార్డుని 7 సార్లు రాయించి సైన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేసింది. దీన్ని తట్టుకోలేకపోయినటువంటి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నటువంటిది అయితే ఉంది. దీని మీద ప్రస్తుతం ఎంఈపీ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు సమతా కాలేజీలో చోటు చేసుకున్న ఘటనపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతుంది. అయితే కేవలం అటు మహిళా లెక్చరర్ల వేధింపులతోనే సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నట్టయితే నిర్ధారించారు. దీనిపై కాలేజ్ యాజమాన్యం కూడా స్పందించింది. సో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వాళ్ళు